తెలంగాణ సీమాంధ్రగా విడిపోయినా కానీ విడిపోయిన పరిస్థితులను గమనించాను. ఎలా విడగొట్టారో చూశాను. ఎలాంటి పరిస్థితుల్లో విడగొట్టారో చూశాను. విసుగొచ్చింది. రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది. వెన్నెముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. జనసేన జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన. అది జెండా, జనసేన జెండా. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని, కొట్టుకు చావండి, కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు. గొడవలు పడి కాదు. నేనేం చెప్పాను, పాలకులు వేరు, ప్రజలు వేరు. 2014లో నేను మాట్లాడినప్పుడు 11 రోజులు నేను తినలేదంటే తెలంగాణ వచ్చినందుకు కాదు, విభజించిన తీరు కోసం. కాకపోతే అది ఎలా అర్థం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఇది నేను ఈ రోజున కూర్చోబెట్టి నేను అలా అనలేదు, నేను చెప్పను. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ విభజన చేసిన విధానానికి అది నేను కూర్చోబెట్టి నేను అది నా ఆవేదన. అది తెలంగాణ వచ్చినందుకు కాదు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. మీరు మొన్న మాట్లాడారు కోనసీమ గురించి. మీరు ఇలా మాట్లాడితే సపోజ్ నేను ఏ సందర్భంలో మాట్లాడాను ఇవన్నీ పక్కన పెడితే, తెలంగాణ నాయకులు అందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు. ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే మేమున్నాం దాంట్లో ఎవరున్నారని. ఆంధ్ర వాళ్ళు అంటే ఎవరండి? మాదిగలు లేరా? మాలలు లేరా? వైశ్యులు లేరా? రెడ్డి సామాజిక వర్గం లేదా? ఈరోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ కాదు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదు. పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప, తెలంగాణ సంస్కృతి మీద కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడొచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు హక్కు కూడా లేదా?